గొప్పదైనటువంటి కార్యక్రమం చేస్తున్నట్టు లెక్క. ఎందుకంటే 1000 నామాలతోటి స్వామివారికి పూజా కార్యక్రమం చేసుకున్నాం. అది కూడా తులసీ దళాలతోటి. తులసీ దళం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు. మన సమస్య ఏమిటయ్యా అంటే, మనకి ఏదైనా బాగా సులువుగా చులకనగా దొరికేసింది అనుకోండి, అది పెద్ద మనకి దాని మీద అది పెద్ద విశేషంగా మనకు అనిపించదు. కానీ తులసి అనేటువంటిది ఎంత గొప్పదో మీరు ఎక్కడైనా ఏదో సందర్భంలో వినే ఉంటారు. ఒక బకెట్లో కూడా ఎంత బంగారము, వజ్రాలు, వైఢూర్యాలు వేసినా కూడా తూగనటువంటిది ఒక్క తులసీ దళం వేస్తే అది తూగిందే అని చెప్పి ఏదో సందర్భంలో మీరు వినే ఉంటారు. అంత గొప్పది తులసీ దళం. మామూలుగా భగవంతుడి పూజకే కాకుండా ఆరోగ్యప్రదంగా కూడా చాలా 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 మంచిది. అందుకే ప్రతి ఇంట్లో కూడా తులసి చెట్టు ఉండాలి అని చెప్పి చెప్పడానికి కారణం ఏమిటంటే, ఆ గుమ్మంలో తులసి మొక్క ఉంటే ఆ తులసి మొక్క ద్వారా వచ్చేటువంటి గాలి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు పీల్చుకుంటే మనకి వ్యాధులు రావు అనేటువంటి ఉద్దేశంతో. తులసి అంత పవిత్రమైనది, అంత విశేషమైనది, అంత ఆరోగ్యవంతమైనది కూడా. అటువంటి తులసీ దళాలతోటి ముక్కోటి ఏకాదశి నాడు సాయం సంధ్యా సమయంలో స్వామివారి యొక్క 1000 నామాలతోటి అందరం కూడా అర్చన చేసుకున్నాం. పూర్వజన్మ సుకృతం ఉంటేనే, ఎక్కడో ఏదో పుణ్యం చేస్తేనే, అదృష్టం ఉంటేనే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనగలం. ఎందుకంటే ఈ సమయంలో చాలా మంది మీకులాగా భగవంతుడి సన్నిధిలో గడపాలి అని అనుకుని ఉండొచ్చు. కానీ వాళ్ళకి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మీ అందరికీ కూడా ఇంతటి భాగ్యం కలిగింది భగవంతుడి దయ వల్ల. మామూలుగా ఎంత పూజ చేసినా ఏం చేసినా నేనేవో ఒక 2 విషయాలు నా నోటితో చెప్తే అది నాకు ఆనందం, మీకు ఆనందం. అందుకే మోపుచ్చుకున్నాను. పైగా ఇందాక ఏదైనా చెప్పడానికి నేను లోపల గర్భగుడిలో కూర్చుండిపోయాను. అది ఇలా అన్నాను కాదు, కానీ సభలో చెప్పే వాళ్ళ ఎదురుకుండా మనుషులు ఉంటేనే చెప్పడానికి బాగుంటుంది. నేనేదో లోపల గర్భగుడిలో అక్కడ కూర్చుని మీరు ఇంకా ఇద్దరు ఇక్కడ ఉంటే నాకు అలా చెప్పడానికి వీలు పడట్లేదు. అది సభలో చెప్పేటువంటి వారి లక్షణమేమో. మీ ఎదురుగుండా అలా ఉండి చెప్తేనే నాకు ఇదిగా ఉంటుంది నిజంగా. ఇప్పుడు మనం 1000 నామాలతోటి పూజ చేసుకున్నాం. 1000 నామాలతో పూజ చేసుకున్నామంటే మీరందరూ, అంటే అందరూ అనుకుంటారని కాదు, కొంతమంది తెలియక ఏమనుకుంటారంటే 1000 నామాలతో పూజ చేసుకోవడం అంటే ఏముందండి, మీరు ఏవో ఒక 1000 మంత్రాలు చదివారు, మేము శ్రీరామాయ నమః శ్రీరామాయ నమః అనుకుంటూ ఉన్నాము. 1000 నామాలు చదివే వరకు ఎక్కడ ఆగకుండా మీతో పాటు మేము కూడా ఉన్నామండి, అంతే కదా అనుకుంటారు. కానీ మీరు అక్కడ గమనించవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, శ్రీరాముని ఇప్పుడు మనం 1000 రకాలుగా పొగిడాం, 1000 రకాలుగా స్తుతించాం. అది మళ్ళీ ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్తూ. ఉదాహరణకి నేను ఇందాక వాళ్ళని అనుకోకుండా పుస్తకం తెచ్చుకోవడానికి వీలు కుదరక ఫోన్లో చూసి చెప్పాను. మీకు కొన్ని నామాల అర్థాలు మిమ్మల్ని అడిగి మీరు ఆలోచిస్తే మీకే అర్థమైపోతుంది, మిమ్మల్ని కనుక్కుందాం అనుకున్నాం. అంటే 1000 సార్లు స్వామివారి యొక్క గొప్పతనాన్ని చెప్పామాట. ఆ 1000 నామాలు ఇప్పుడు చెప్పడానికి వీలు కాకపోయినా ఒక 10 నామాల గురించి, ఆ 1000 నామాల్లో ఒక 10 నామాల గురించి మీకు వివరిద్దాం అనుకుంటున్నాను. అది ఏమిటయ్యా అంటే, ఒక నామం కరధ్వంసినే నమః ఉంది. నేను చదివినటువంటి 1000 నామాల్లో ఒక నామం కరధ్వంసినే నమః. కరము అంటే అర్థం బాణం, ధ్వంసం అంటే ధ్వంసించడం. ఈ పాటికి మీకు విషయం అర్థమైపోయి ఉంటుంది. బాణాన్ని ధ్వంసించడే. ఏ బాణం? శివధనుస్సు. శివధనుస్సుని విరగొట్టినటువంటి స్వామి కాబట్టి ఆ 1000 నామాల్లో మనం ఏదో మనకు అర్థమైపోయేలాగా సులువుగా ఉండవండి. అదే మన గొప్పతనం. ఒక రకంగా చిన్నపాటి మన ఇబ్బంది కూడా
దీన్నే కొంతమంది వేరే రకాలుగా మాట్లాడుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. తెలియక వాళ్ళు ఏదో నోటికి తిరగని మంత్రాలు చదివేస్తూ ఉంటారు, మీరేదో వాళ్ళ వెనకాలే వెళ్తారు, అవి ఏమిటో కూడా అర్థం కాదు అనేటువంటి దాన్ని ఇంకొక రకంగా కూడా చెప్పేటువంటి పరిస్థితి. కానీ మనకి అర్థం కానంత మాత్రం చేత అది లేదనుకోవడం చాలా పొరపాటు. కరధ్వంసినే నమః అంటే కరమును విరగొట్టినటువంటి స్వామి. శివధనుర్భంగం అంటారు చూసారా, శివుడి ధనుస్సుని ఆ స్వామి వారు విరగొట్టారు కాబట్టి దానికి 1000 నామాల్లో ఒక నామం మాట. అంటే ఒక్క నామానికి అంత అర్థం ఉంది. అంతేకాదు లక్ష్మణాగ్రజాయ నమః అని ఒక నామం. నాకు తెలిసింది కొంచెం మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే మీ అందరికీ అర్థమైపోతుంది. లక్ష్మణ అగ్రజాయ నమః చెప్పగలరా ఎవరైనా? అంటే అగ్రజుడు అంటే అన్నగారు అని అర్థం. లక్ష్మణుడికి అన్నగారైనటువంటి స్వామి నీకు నమస్కారం. అది కూడా ఇప్పుడు నేను చదివినటువంటి 1000 నామాల్లో ఒక నామం. హనుమత్ ప్రభవే నమః ఇది కూడా అర్థమయ్యేటువంటి నామమే. హనుమంతుడికి ప్రభు ఆ యొక్క స్వామి వారు. హనుమంతుడికి ప్రభువైనటువంటి స్వామి నీకు నమస్కారం. ఇలాగా స్వామివారిని ఒక 3 చెప్పాను ఇప్పుడు మీకు నేను. అలా 1000 సార్లు చెప్పానమాట. ఇంకా ఇందులో మనం గమనించవలసింది ఏమిటంటే, మామూలుగా ఇప్పుడు నేను చెప్పిన 3 నామాలకి ఆ స్వామివారి యొక్క గొప్పదానాన్ని కీర్తించడంతో పాటు కొన్ని నామాలైతే మనం రాముల వారి నుంచి ఏం నేర్చుకోవాలో కూడా ఆ నామాల్లో ఉంది. ఇంతకుముందు ఎప్పుడో నేను మీకు చెప్పినట్టు గుర్తు. నిజంగా అది చదువుతుంటే నాకే ఆశ్చర్యం వేసింది. నిజంగా ఇలా కూడా సహస్రనామాల్లో ఆ స్వామి వారి గురించి చెప్తారా అని. అది ఏమిటంటే మితభాషినే నమః అని ఒక నామం, పూర్వభాషినే నమః అని ఒక నామం. మితభాషినే నమః అంటే భాషణం అంటే మాట్లాడటం మాట. మితంగా మాట్లాడటం అది చాలా పెద్ద విషయం. మితంగా మాట్లాడాలి. అలా మితంగా ఎవరు మాట్లాడతారంటే స్వామివారు మాట్లాడతారు. మితభాషినే నమః అని ఆయన నామం ఉంది. అంటే తక్కువగా మాట్లాడతారు. తక్కువగా మాట్లాడతారంటే సందర్భం వచ్చినప్పుడు తక్కువగా మాట్లాడరు, అవసరం లేని దానికి మాట్లాడకూడదు. అలా మాట్లాడితే అది ఏ రకంగానూ మనకు ఉపయోగకరం కాదు. పూర్వభాషినే నమః కొంచెం అందరూ ఖచ్చితంగా గమనించాల్సినటువంటి పెద్ద విషయం. పూర్వభాషినే నమః. అసలు 1000 నామాల్లో ఇలా నామాలకు అర్థాలు కూడా ఉంటాయా ఆ భగవంతుడి గురించి చెప్పడం వల్ల మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఏమిటంటే పూర్వభాషినే నమః అంటే రాముడే ముందుగా మాట్లాడతాడు. పూర్వభాషినే నమః అంటే ముందుగా ఆయనే మాట్లాడతాడు. ఎక్కడికైనా మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, చాలా మందికి, మీకే కాదు నాకు కూడా, ఎవరైనా వాళ్ళు పలకరిస్తే మనం పలకరిస్తాం. వాళ్ళు మాట్లాడకుండా మనం మాట్లాడడం ఏమిటి, మనం తక్కువైపోవడం అనుకుంటాం. కానీ నిజంగా అవును కదండి. స్వయంగా రాముల వారి నామాల్లో ఒక నామం ఉంది పూర్వభాషినే నమః. ఆయనే ముందుగా మాట్లాడతాడు. అంటే అంత ఆయన గురించి ఆయన అంత గొప్పవాడైనప్పటికీ కూడా నేనేదో గొప్పవాడిని అనేటువంటి భావన కాకుండా ముందుగా ఆయనే మాట్లాడతాడు. అంత గొప్ప స్వామి. సౌమ్యాయ నమః అని ఒక నామం. సౌమ్యం, సౌమ్యంగా ఉండాలి. సౌమ్యంగా ఉండడం అంటే అందరికీ అర్థమయ్యేదే. ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలంటే సాఫ్ట్ గా ఉండాలి. దానికి నాకు మీరు చెప్పే సమాధానం ఏంటంటే సాఫ్ట్ గా ఉంటే రోజుల్లో కుదరదని శర్మగా రామకృష్ణ సాఫ్ట్ కానీ ఒక్కొక్క సందర్భం ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్క మాటకి ఒక్క అర్థం చెప్పడం అంత సులువు కాదు. సౌమ్యాయ నమః అనేటువంటి నామం ఎందుకు వచ్చిందంటే సాధారణంగా సౌమ్యంగానే ఉన్నాం. సాధారణంగా ఇంకా మీ తప్పు ఎంత కూడా లేక అక్కడ మీ నోరు వాడకుండా పడవ్వని చోట వేరు. సాధారణంగా మాత్రం సౌమ్యంగానే ఉండాలి. సౌమ్యంగా సమాధానం చెప్పాలి. అలా సౌమ్యంగా సమాధానం చెబితే మనకి కలిగేటువంటి ఉపయోగం ఏమిటయ్యా అంటే భగవంతుడు మనల్ని ఇష్టపడతాడు. మొత్తం కలంతా దిగి మళ్ళీ చివరికి మీరు ఎప్పుడు చెప్పి చోటే వస్తుంది. ఏమిటంటే మనం ఎంత గొప్పగా పూజ చేసేమో, ఎంత గొప్పగా ఆరాధన చేసేమో, లేదంటే ఎంత గొప్పగా ఉపవాసం చేసేమో,
అనేటువంటి దానికన్నా కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, మోహాన్ని, మదాన్ని, మాత్సర్యాన్ని ఎవరు దూరంగా పెడుతున్నారో వాళ్ళకి భగవంతుడు దగ్గర ఉంటాడు. మీ అందరికీ ఈ విషయాలన్నీ తెలుసున్న విషయాలే, తెలియని విషయాలే కాదు. నాకు చెప్పినట్టు శర్మ గారు నోటుతో ఉంటే మీకు ఆనందం, చెప్తే నాకు కూడా. ఇప్పుడు ఉపవాసం అంటూ ఉంటాము. ఉపవాసం అంటే ఏమిటి? ఎవరిని అడిగినా ఉపవాసం అంటే ఏమిటండి? ఏం తినకుండా ఉండడం అని అంటారు. కానీ ఉపవాసం అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే అసలు తినే విషయం అందులో మొత్తానికి లేదండి. అది గొప్ప విషయం. తిండి గురించి అసలు ఉపవాసం అనే పదంలో లేదు. వాసము అంటే ఏమిటి? నివసించడం. వాసం అంటే నివసించడం. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా నివసించడం, దగ్గరగా ఉండడం. భగవంతుడికి దగ్గరగా ఉండాలంటే మనం ప్రశాంతంగా కూర్చుని, ముఖ్యంగా ముందు చేయవలసిన పని కోడు దూరంగా పెట్టి, రెండు చేతులు ఎత్తి స్వామివారిని మనసులో తలుచుకుని, మహానుభావ ఈరోజు ముక్కోటి ఏకాదశి మహాపర్వదినం, ఇలాంటి రోజున నాకు నీ సన్నిధిలో కూర్చునేటువంటి అవకాశం దొరికింది. ఇలాగ భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు మనం చెప్పుకోవాలన్నా, మనకు అనిపించాలన్నా కడుపు నిండా భోజనం చేసేసి ఏది పడితే అది తినేస్తే అసలు అలాంటి ఆలోచన చేద్దామన్నా రాదు. కాబట్టి దానికి ముందు ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండే కన్నా ముందు మనం చేయవలసింది ఏమిటంటే భోజనం విషయంలో ఒక నియమం పెట్టుకోవాలి. ఆ నియమం పెట్టుకుంటే మనకి ఇంకా నిద్ర రావడం అని, లేకపోతే తామస గుణాలు అంటారు, ఏదైనా వేరే ఆలోచనలు, వేరే బుద్ధులు రాకుండా ఉండాలంటే మనం ఎంత మితంగా తింటామో దాన్ని బట్టే మనం ఏదైనా భగవంతుడిని ఆరాధించడానికి, భగవంతుడి జపం చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఈవేళ పొద్దున్న నేను ఏదో సరాముఖంగా చెప్పానని కాదు, కానీ ఏదో తినకూడదు, ఏదో తినేసి కూర్చుని భగవంతుడి ఆరాధన చేస్తానంటే మీరు ఎప్పుడు కూడా ఆలోచించుకోండి, అలా అవ్వదు. అందుచేతనే మనకి ఈ భోజనానికి సంబంధించిన నియమాలు పెట్టారు. ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడం కాదు. ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడం కాదు. చాలా మితంగా భగవంతుడి ఆరాధన, భగవంతుడి జపం, భగవంతుడి స్మరణ చేయడానికి చిన్నపాటి ఆహారం, తేలికైన ఆహారం తీసుకుని భగవంతుడి సన్నిధిలో గడపడమే ఉపవాసం అంటే. ఇప్పుడు చాలా మందికి ఉపవాసం అనేటువంటి విషయంలో చాలా సందేహాలు ఉంటాయి. అదొక్కటి చెప్పి ముగిస్తాను. ఉపవాసం ఎలా చేయాలి. నాకు కూడా పొద్దు నుంచి చాలా ఫోన్లు కూడా వచ్చాయి. గుర్తుపెట్టుకోండి, ఉపవాసం అనేటువంటిది ఒక 2-3 రకాలుగా ఉంది. అందులో ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క ఉపవాసం ఉంటుంది. ముఖ్యంగా ఇలా మహాపర్వదినమైనటువంటి ముక్కోటి ఏకాదశి, శివరాత్రి, కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, ఇటువంటి సంవత్సరానికి వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి రోజులు మాత్రమే అయిన పర్వదినాల్లో చేసే ఉపవాసం మర్నాడు వరకు ఉండాలి. మర్నాడు వరకు ఉండవలసిందే. కానీ మర్నాడు వరకు ఉండలేకపోతే పొయ్యి మీద పెట్టనటువంటి పళ్ళు, కాచనటువంటి పాలు, జ్యూసులు, కొబ్బరి నీళ్లు ఇలాంటివి ఏ సందేహం లేకుండా తీసుకోవచ్చు. కాకపోతే దానికి కూడా నిజానికి ఒక 2-3 సార్లు కింద కాకుండా ఒక్కసారి కిందే పెట్టుకుంటే మంచిది అని అన్నారు. ఒకవేళ ఒక్కసారి మాత్రమే చేసి నేను ఉండలేనంటే రెండోసారి కూడా ఇంకో పూటలో రెండోసారి కూడా తీసుకోవచ్చు. కానీ మర్నాడు వరకు ఉపవాసం ఉండి మరనాడు ఏకాదశి మరనాడు తిథిని ద్వాదశి అంటారు. ద్వాదశి ఇంకా పర్వదినం. ఇంకా చెప్పాలంటే 15 తిథుల్లో శ్రీ మహావిష్ణుకు ఇష్టమైనటువంటి తిథి ద్వాదశి. ఏకాదశి కాదు నిజాన్ని. ద్వాదశి నాడు ఉదయం స్నానం చేసి అలా స్వామివారి అర్చన చేసుకుని మన చేతులతో మనమే వంట వండుకుని మనం భోజనం చేయొచ్చు. ఎంత త్వరగా అయినా కూడా భోజనం చేసేయచ్చు. అదొకటి మీరు గమనించాలి.
పొద్దున మీరు 8 గంటలకైనా ఏ సందేహం లేకుండా భోజనం చేసుకోవచ్చు. మరి ఆ సమయానికి ముందు రోజు ఉపవాసం ఉంటే పొద్దున 8 గంటలకు భోజనం చేయొచ్చా అని కూడా చాలా మందికి సందేహం ఉండొచ్చు. పొద్దున 8 గంటలకైనా కూడా మీరు భోజనం చేసుకోవచ్చు, కానీ మన్నాడు వరకు ఉండవలసిందే. నెక్స్ట్ రాత్రి పడుకోవడం అనేటువంటి విషయం అనుకున్నారు, అలాగేమీ లేదండి. నిజానికి అంటే ఏకాదశి నాడు కోడి ఏకాదశి నాడు జాగరణ చేస్తే మంచిదే. ఆ సెక్షన్ వేరు, ఈ సెక్షన్ వేరు. ఉపవాసం ఉన్న వారందరూ కొంతమంది రాత్రి కూడా పడుకోకుండా ఉండాలి అని అనుకుంటున్నట్టున్నారు, అలా ఏమీ లేదు. ఒకవేళ ఏదైనా అవకాశం ఉంటే కనీసం 2 గంటల వరకు భగవంతుడి సన్నిధిలో గడిపితే అది జాగరణ చేసినట్టే. 2 గంటల దాకా మనకి జాములు లెక్క అన్నమాట. ఇంకా వేరే వేరే సందర్భాల్లో చేసే ఉపవాసాలు సాయంత్రంతో పూర్తయిపోతాయి. కొన్ని ఉపవాసాలు సాయంత్రం భోజనం చేసేయచ్చు. ఉదయం నుండి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి రాత్రి చుట్టొచ్చిన తర్వాత భోజనాలు చేసేవి కొన్ని ఉంటాయి. కానీ ఇలా ఏకాదశి నాడు చేసేటువంటి ఉపవాసం మాత్రం మరునాడు వరకు ఉండవలసిందే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, అవకాశం ఉంటే బ్రాహ్మణులకు స్వయం పాకం ఇచ్చి ఏకాదశి నాడు ఉపవాసం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే బ్రాహ్మణులకి భోజనం పెట్టినట్టు అన్నమాట. స్వయం పాకం అంటే నిజానికి అసలు మీరే వండి పెట్టాలి. మీరు వండి పెట్టేటువంటి అవకాశం ఉండదు కాబట్టి, అంటే తినకూడదు కాబట్టి ఆయన ఇంటికి వెళ్ళి వండుకునేలాగా ఆ సామాన్లన్నీ మీరు ఇస్తే ఖచ్చితంగా భోజనం పెట్టినట్టే. స్వయం పాకము అంటే అర్థం ఏమిటంటే స్వయంగా ఆయనే వండుకునేదాన్ని స్వయం పాకము అంటారు. ఇలా ఏకాదశి నాడు ఉపవాసం ఉన్న వాళ్ళు స్వయం పాకం ఇవ్వడం మంచిది. ఆ స్వయం పాకంలో కూడా కొంతమంది ఇంకా తెలియక ఉల్లిపాయలు, టమాటాలు అలాంటివి కూడా పెడుతున్నారు. అలా పెట్టకూడదు. ఉల్లిపాయలు, టమాటాలు లాంటివి స్వయం పాకంలో పెట్టకూడదు. దానికి వేరే ప్రత్యేకించి చిక్కుడుకాయలనో, బెండకాయలనో, బీరకాయలనో అవన్నీ పెట్టచ్చు. ఉల్లిపాయలు అస్సలు పెట్టకూడదు. టమాటాలు, నిజానికి టమాటాలు కూడా లేదు, ఒకవేళ పెట్టడం వేరే విషయం. ఉల్లిపాయలు అనేది స్వయం పాకంలో ఎక్కువ గమనించాలి. ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే మనం అడగచ్చు, సందర్భం వచ్చింది. నేను వెళ్ళా గుర్తొస్తాయి ఒకసారి మాట్లాడండి. విషయం ఉన్నప్పుడు తప్పనిసరిగా మర్నాడు ద్వాదశి నాడే ఇవ్వాలి. ఒకవేళ మీకు ద్వాదశి నాడు ఇచ్చే అవకాశం లేకపోతే ఏకాదశి నాడు ఇవ్వడం తప్పు కాదు, కానీ నిజానికి ద్వాదశి నాడే ఇవ్వాలి. మీకు అందరికీ కూడా ప్రతి విషయం ప్రశాంతంగా ఆలోచిస్తే మీకే అర్థమైపోతుంది. మన గొప్పదనం అదేనండి. మీరు ఇలా మనకు అది ఆలోచించలేమో అనిపిస్తుంది, తప్పలేదు. ఇప్పుడే చెప్పారండి, ఏకాదశి అంతా ఉపవాసం ఉంది. ద్వాదశి నాడు మీరు భోజనం చేసే ముందు బ్రాహ్మణకి భోజనం పెట్టి మీరు చెయ్యాలి. బ్రాహ్మణకి భోజనం పెట్టే అవకాశం ఇలా స్వయం పాక రూపంలో ఇచ్చి అప్పుడు మీరు భోజనం చేయాలి. అంతే కదా, క్లియర్గా అర్థమవుతుంది కదా. ఏకాదశి నాడు మీరు తినకపోతే బ్రాహ్మణ కూడా పెట్టకూడదు. ఇంకా ఒక విషయం కూడా ఉంది అలా. కాబట్టి ద్వాదశి నాడు ఇవ్వాలి. ద్వాదశి నాడు ఇచ్చే అవకాశం లేకపోతే ఏదైనా ఊరికి పోవడం కానీ అలాంటివి ఉంటే ముందు రోజు ఏకాదశి నాడు ఇవ్వచ్చు. అదే ఇంకా రకమైన సందేహాలు ఉన్నాయా? ఆ విషయాలు చెప్పాలని నిజానికి చాలా విషయాలు చెప్పాలి. చెప్తారు. ఆ గోదా కళ్యాణం విషయమే కాదండి, మామూలుగా ప్రత్యేకించి మీకు అభ్యంతరం లేకపోతే ఎప్పుడు మనసులో అనుకుని మాట ఇప్పుడే బయటపెడుతున్నాను. ఈ ఊర్లో వాళ్ళందరూ ఒక మాటగా అనుకుని ఒక సందర్భం ఏదైనా నాకు ఇచ్చి అందరూ వచ్చేలాగా చెప్పండి. ఎందుకంటే దేనికోసం అంటానంటే, మనిషి ఎవరైనా ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత ఆ పుట్టే అసలు ఏ రోజు ఏం చెయ్యాలి, ఎన్నో నెలలో ఏ కార్యక్రమం చెయ్యాలి, ఒక పెళ్లి విషయం ఏమిటి, ఇంకో విషయం ఏమిటి, చాలా తప్పులు చేస్తున్నారు. ఇంతలాగా ఇంతకాలం బట్టి నేను మీరు పరిచయం అయ్యుండి కూడా ఇంకా అన్ని తప్పులు చేయడం అనేటువంటిది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పకూడదు, కానీ ఒక సందర్భం మనిషి గతించిన తర్వాత కూడా చాలా తప్పులు చేస్తున్నారు. చేయవలసినటువంటి విషయాలు చాలా చాలా తప్పులు చేస్తున్నారు. తప్పులు చేస్తున్నారంటే చెయ్యాల్సింది చెయ్యట్లేదండి.
చేయాల్సింది చేయట్లేదంటే మళ్ళీ మీకు ఏదైనా కొత్తగా ఏమి అందులో చెయ్యను. ఆఖరికి ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు నేను ఏమనుకుంటున్నానో మీకు అర్థమవుతుంది. పెళ్లి కొడుకుని చెయ్యడం లేదంటే పెళ్లి కూతురుని చెయ్యడం అనే కార్యక్రమం కూడా మీరు వేరే రకంగా చేస్తున్నారని నాకు ఈ విధంగా ఈ మధ్య అర్థమైంది. పుట్టాక ఒక బాబు కానీ పాప కానీ పుడితే 11 రోజుల పాటు ఇంటి పేరు వాళ్ళు దూరంగా ఉండాలని, దీపం పెట్టుకోకూడదని, లేదంటే పుట్టిన తర్వాత 11 రోజుల తర్వాత పుట్టిన గడియ మంచిదో కాదో చూపించుకోవాలని, 21వ రోజు ఉయ్యాల్లో వెయ్యాలని, 3వ నెలలో కానీ 5వ నెలలో కానీ ఖచ్చితంగా పేరు పెట్టాలని, 6వ నెలలో అన్నప్రాసన చేయాలని, 9, 11 నెలల్లో పుట్టి వెంట్రుకలు తీయించాలని, 3వ సంవత్సరంలో కానీ 5వ సంవత్సరంలో కానీ 3వ సంవత్సరంలో కానీ 5వ సంవత్సరంలో కానీ అక్షరాభ్యాసం చేయాలని. అందరూ మరి ఎందుకు అంతలా అశ్రద్ధ చేస్తున్నారో తెలియదు. నా దగ్గరకు వచ్చి కేసులు ఇలాంటి కేసులు అన్ని ఇలాంటి కేసులు. అమ్మ తినిపించాల్సింది 6వ నెలలో. నా దగ్గర ముహూర్తానికి వస్తారు. ఎప్పుడు అనుకున్నారు? 6వ నెల రేపు కానీ ఎల్లుండి అయిపోతుంది. అందరూ 6వ నెల రేపు కానీ ఎల్లుండి కానీ అయిపోయి నా దగ్గరికి వస్తారు. కాలం రేపు ఎల్లుండి అయిపోయి మొత్తం అయిపోయి ఉంటుందని ఇంకొంటారు. కొంతమంది పేరు పెట్టడానికి 3వ సంవత్సరం వస్తున్నాయి. మరి ఇవన్నీ ఎందుకు అలా జరుగుతున్నాయని చాలా బాధపడుతున్నాను. ఇందాక పెళ్లి కొడుకులు పెళ్లి కూతురు చెప్పే విషయం అన్నాను కదా. ఆ పెళ్లి కొడుకులు కానీ పెళ్లి కూతురు కానీ ముహూర్తం సమయానికి స్నానం చేయించకుండా మామూలు బట్టలు వేసి, ఒక లుంగి పంచి, ఒక తువ్వాలు వేసి పక్కన ఇంకో బాబుని కానీ పాపని కానీ కూర్చోబెడతారు కదా. వాళ్ళ పెళ్లి కొడుకు వాళ్ళ పెళ్లి కూతురుని వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ చేతిలో కొబ్బరి బండం తాంబూలం పెట్టి ముహూర్తం సమయానికి తల్లిదండ్రులు అందరూ వచ్చి వాళ్ళిద్దరి మీద అక్షంతలు వేసి చేతులకి నలుగు పిండి పెట్టి తలకి చమురు పెట్టాలి. చమురు పెట్టి అందరూ వచ్చిన వాళ్ళందరితో అక్షంతలు వేయించి ఒకసారి హారతి ఇచ్చి వాళ్ళ లోపల తీసుకెళ్ళిపోయి తలస్నానం చేయించి తర్వాత వైట్ డ్రెస్ వేసి పెళ్లి కొట్టు పెట్టాలి. ఇది పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు చేసే విధానం. మరి మీరు ఏం చేస్తారో నాకు అర్థం కావాలి. అలాగే అదే కాదు, చాలా 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 సందర్భాలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ ఒక ప్రకారం చేసుకునేలాగా మాట్లాడితే తెలియదండి అంటే నాకేంటో అర్థం కాదు. అదొకసారి ఏదైనా సందర్భం ఉంటే ఎప్పుడైనా ఒకసారి మొత్తం అందరూ ఒక చోట కలిసేలా, కేవలం ఏమి భగవంతుల విషయాలవి కాదు, ప్రత్యేకించి ఆచార వ్యవహారాలకు సంబంధించి ఎలా చేయాలి, ఎలా ఉండాలి అనేటువంటి. అంటే పుట్టినటువంటి పిల్లవాడికి కానీ పాపకి కానీ చెయ్యాల్సినటువంటి సంస్కారం ఆ నెలలో చేయడం తల్లిదండ్రుల బాధ్యత. అలా చేయకపోతే ఆ వేరే పరిణామాలకు కూడా దారితీసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంది ఈ మధ్య అయితే పర్వాలేదు, చాలా వరకు ఏదైనా శాంతి వస్తే శాంతులు చేసేసుకుంటారు 3వ నెలలో కానీ 5వ నెలలో. కానీ చాలా మంది ఆ శాంతుల విషయంలో కూడా అశ్రద్ధ చేసేవారు ఉన్నారు. దయచేసి అలా కూడా చేయడానికి లేదు. ఖచ్చితంగా ఏం చేయాలో కార్యక్రమాలని చేసుకుంటేరా. ఇవన్నీ విషయాలు అంటే ఇక్కడ మాత్రమే కాదు, నేను కార్యక్రమాలు చేసే అన్ని చోట్ల నాకు ఈ ఇబ్బంది ఎదురవుతుంది. అదొకసారి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా పెద్ద విషయం, ఇది చిన్న విషయం కాదు. అలాగే 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 అంటే ఇప్పుడు చెప్పవలసిన సందర్భం కాదు, కానీ మనిషి గతించిన తర్వాత కూడా అస్సలు అది చేయకూడనటువంటి, అలా అది చాలా పొరపాటండి. ఎందుకంటే పితృదేవతలైనటువంటి వారు మనకి దేవతలు ఎంత స్థానమో పితృదేవతలు కూడా అంతే స్థానము, అందులో ఏ సందేహం లేదు. అలాగే పూజ అదే సమస్య
పితృదేవతలు కూడా అంతే ప్రధానము. అంటే నేను మీ గురించి నాకు తెలుసు. మీ అందరూ ఎవరికైనా ఒక అనుమానం రావచ్చు, చెప్పగారు మనకని కొత్త కొత్త ఏవో పెట్టేలా ఉన్నారు, అంటే సంవత్సర కాలం మనకు అలవాటు లేదు, సంవత్సర కాలం గురించి అది చేసుకోమని చెప్తారులా ఉంది, మీరు తిరిగి తిరిగి అక్కడికే వస్తారు అని ఎవరికైనా అనుమానం అనిపిస్తుందేమో. నాకు అలాంటి ఉద్దేశం లేదు. నాకు మీ గురించి పూర్తిగా తెలుసు. నేనేమన్నానంటే సందర్భం కాదు, ఎటువంటి సందర్భం కాదు, చెప్పిన సందర్భం కాదు. కానీ 11వ నెలలో ఒక డేట్ ఉంటుంది, ఆ డేట్ మిస్ చేయకూడదు. చాలా మంది నాకు ఈ మధ్య తెలుస్తుంది, 3వ నెలలో వెళ్ళేసేసుకుంటారని కొంతమంది, 5వ నెలలో దండం పెట్టేసుకుంటున్నారని కొంతమంది. చాలా పెద్ద సమస్య. ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఇప్పుడు ఒక మనిషి గతించిన తరువాత సంవత్సరం లోపులో ఆయనకి పండక్కి కానీ దీపావళికి కానీ దండం పెట్టకూడదు. ఎవరైనా ఒక కాలం చేసిన వాళ్ళకి సంవత్సరం లోపులో పెద్ద పండక్కి కానీ దీపావళికి కానీ దండం పెట్టకూడదు. నెక్స్ట్ ఇయర్ నుంచి మారకూడదు. నెక్స్ట్ ఇయర్ నుంచి అస్సలు మారకూడదు. సంవత్సరం లోపల పెట్టకూడదు. ఎందుకంటే సంవత్సరం అనేటువంటిది మీరు చేసినా చెయ్యకపోయినా 11 నెలల పాటు ఆ జీవి ఇంకా పూర్తిగా ఈ పెద్దల్లోకి వెళ్ళరు. కాబట్టి వాళ్ళకి మీరు ఏదో ఇలాగే చేయకూడనివి చేయడం, చేయవలసినవి మానేయడం, ఇలా చాలా చేస్తారు కదా. ఒక చిత్రమైన విషయం ఏంటంటే, ఒక ఆయన చెప్తున్నాడు సంవత్సరం చెయ్యాలండి అని. సరే ఎప్పుడు కాలం చేశారయ్యా అంటే ఫలానా నెలలో అంటే, అవును 11వ నెలలో చేయాలి సంవత్సరం అంటే, లేదండి 7వ నెలలో చేసేద్దాం అనుకుంటున్నాను నేను. 7వ నెలలో చేసేయడం ఏంటంటే, పాప పెళ్ళి ఉందండి, బాబు పెళ్ళి ఏదో ఉంది, శుభకార్యం ఉంది, అందుకని 7వ నెలలో చేసేద్దాం అనుకుంటున్నాను. నా పురోహితులకు ఎలాంటి మనం నవ్వు వస్తాయి, జాలి పడదు, నవ్వు రావాలో తెలియదు. ఇలా 7వ నెలలో సంవత్సరం చేసేయడం అనేటువంటిది ఎలా ఉంటుందంటే, నేను చెప్పే మార్పు చెప్పనిగా ఉంటుంది. కానీ 9 నెలలు దాటాక బాబు పాప పుడతారు కదా, 6వ నెలలో బాబు పాప బయట తీసేస్తానని దాని పని అవుతుందండి. ఇలా 7వ నెలలోనే సంవత్సరం చేసేసుకుంటాను అనేవాడు 9 నెలలు అయిన తర్వాత బాబు పాప పుట్టాల్సిన వాళ్ళని 6వ నెలలో నేను తీసేసుకుంటానండి అనేలా ఉంటుంది. అంత తప్ప ఇలాంటి దయచేసి ఇంకా చాలా చాలా ఉంటాయి, శుభకార్యాల్లోనూ ఉన్నాయి, ఆ కార్యక్రమాల్లోనూ కూడా ఉన్నాయి. ఇవి చాలా 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 పెద్ద విషయాలు. దయచేసి ఇది ఇంకా మీకు నాకు ఇంత అనుబంధం ఉండి కూడా ఇలాంటి విషయాల్లో మీరు ఇంకా ఉండడం అనేది నాకు బాధాకరమైన విషయమే. దయచేసి ఆ విషయాలన్నీ ఖచ్చితంగా తెలియజేద్దామని నిర్ణయించుకున్నాను. నాకు అవకాశం మాత్రం దయచేసి ఇవ్వండి. ఇప్పుడు ఎవరైనా ఒకరింట్లో ఒక వ్యక్తి కాలం చేస్తే మైలు అనేటువంటిది కేవలం ఆ పెద్ద కార్యం అయ్యే వరకు మాత్రమే ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. మైలు అనేటువంటిది పెద్ద కార్యం అయ్యే వరకు మాత్రమే ఉంటుంది. అది ఆ ఇంటి పేరు గల వాళ్ళకి, నీలపాళ్ళు ఎవరైతే ఉన్నాయో ఇద్దరికి ఖచ్చితంగా ఉంటుంది. ఈ పెద్ద కార్యం అయిపోయిన తర్వాత ఎవరింట్లో అయితే ఇలా జరిగిందో ఒక్క వాళ్ళ కుటుంబం, ఆ భర్త భార్య పిల్లలు తప్ప మిగతా అందరు బంధువులు కూడా ఈ పెద్ద కార్యం అయిన తర్వాత నెలలోనే వాళ్ళ ఇంట్లో శుభ్రం చేసేసుకుని దీపాలు పెట్టేసుకోవచ్చు. ఇక అన్నదమ్ములు, పెద్ద తాత, చిన్న తాత, ముత్తాత ఇలాంటి బంధుత్వం ఉన్న వాళ్ళందరూ 3 నెలల పాటు తిరుపతి, విజయవాడ, అన్నవరం, సింహాచలం లాంటి క్షేత్రాలకు వెళ్ళకూడదు. ఇంట్లో శుభకార్యాలు చేయకూడదు. కానీ ఇంట్లో దీపం పెట్టుకోవచ్చు. ఈ చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని దేవాలయాలకి వెళ్ళచ్చు. అది ఎవరు చుట్టూ ఆ బంధుత్వం ఉన్నవాళ్ళు. ఇంకా ఆ కుటుంబ సభ్యుల విషయం ఏమిటంటే, ఆ కుటుంబ సభ్యులు సాధారణంగా విషయంలో ఉన్నదైతే నెలలోనే దీపం పెట్టుకోవచ్చు అని చెప్పారు. కానీ సాధారణంగా 3వ నెలలో దీపం పెట్టుకుంటారు.
3వ నెల రాగానే ఇంట్లో దీపం పెట్టుకుని ఇంట్లో పూజ చేసుకోవచ్చు. 6 నెలలు పూర్తయిన తర్వాత ఈ లోకల్లో ఉండేటువంటి అన్ని గుళ్ళకి వెళ్ళొచ్చు. 11 నెలల వరకు మాత్రం తిరుపతి, విజయవాడ, సింహాచలం, అన్నవరం మాత్రం వెళ్ళకూడదు. మిగతా అన్ని గుళ్ళకి వెళ్ళొచ్చు. మీరు జపం చేసుకోవచ్చు, ఇంట్లో ఉండేటువంటి పూజ అంతా చేసుకోవచ్చు. ఇలా 11 నెలల పాటు విజయవాడ, తిరుపతి వెళ్ళకూడదన్న వాళ్ళు కేవలం ఆ కుటుంబం మాత్రమే. మీరు గమనించాలి, ఒక్క కుటుంబం మాత్రమే. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక ఇంట్లో తండ్రి కాలం చేస్తే ఆ కొడుకు, కోడలు వాళ్ళు మాత్రమే ప్రధానంగా. ఇంకా మాట్లాడితే మనవల తరం వేరు కాబట్టి 3 నెలల తర్వాత వాళ్ళు కూడా వెళ్ళచ్చు. కొడుకు, కోడలు వీళ్ళు మాత్రం, ఇంకా అన్నదమ్ములు ఉంటే వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో, తల్లికి తండ్రికి అయితే 11 నెలలు, అన్నదమ్ములు, పెదనాన్న, చిన్నాన్న, పెద్ద తాత, చిన్న తాత, ఈ బంధుత్వాలు అన్ని కేవలం 3 నెలలు మాత్రమే. 3 నెలల పాటు మాత్రం మీరు క్షేత్రాలకు వెళ్ళకూడదు. శుభకార్యాలు, పెద్ద పెద్ద శుభకార్యాలు చేయకూడదు. కానీ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత లోకల్లో ఉన్న అన్ని గుళ్ళకి వెళ్ళచ్చు. ఇంకొక పెద్ద మాట చెప్తాను. మేము మైలు పట్టలేదని చెప్తాను, కొంతమంది పట్టట్లేదని చెప్తున్నారు. పెద్ద మాట చాలా చెవులు జాగ్రత్తగా వినాలి. మైలు పట్టడం పట్టకపోవడం మీ ఇష్టం కాదు, అదే పట్టుకుంటుంది. అదే పట్టుకుంటుంది. నీరు పట్టడం పట్టకపోవడం మీ ఇష్టం, అదే పట్టుకుంటుంది. చాలా 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 పెద్ద విషయం, అసలు మహాఘోరమైనటువంటి తత్వం. దయచేసి అది ధర్మం అనేది అవకాశం బాగున్నప్పుడు ఒకలాగా చేసేస్తాను, అవకాశం బాగులేనప్పుడు ఇంకోలాగా చేసేస్తానంటాం. చాలా అలా ఏమి కుదరదండి. అలా ఏమి కుదరదు. దెబ్బలాడుకోవాలని ఏం చేయాలని మీరు అక్కడికి వెళ్ళడం అనేది మీ ధర్మం మాత్రం మీరు ఖచ్చితంగా చేయాలి. ఇలాంటి విషయాల్లో నాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఆ కార్యక్రమానికి వెళ్లకుండా మానేసిన సందర్భాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి అది చాలా పెద్ద విషయం. అందరూ కూడా రాబోయే రోజుల్లో వాటిని కూడా మనం గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ విషయాలు సందర్భం కాకపోయినా చెప్పడానికి కారణం ఏమిటంటే, దాటి వల్ల తెలుసుకోవడం వల్ల మీకు చాలా చాలా ప్రమాదం ఉంది. అంటే పూర్వం నుంచి కూడా దాని మీద ఒక రకమైనటువంటి అపోహ మొదలైపోయింది. ఆ అపోహ అనేటువంటిది ఎలా వచ్చిందో తెలియదు. కొన్ని మాటలు చాలా మంది చెప్తున్నప్పటికీ కూడా మనకు అపోహ అలా ఉండిపోయింది. అలాంటి అపోహలు పెట్టుకోవద్దు. ఒక మాట చెప్పి ముగిస్తాను. మీ కుటుంబంలో ఉండేటువంటి పెద్దవారు, కాలం చేసిన వారు గతించిన తర్వాత వాళ్ళకి మీరు చెయ్యాల్సింది శ్రద్ధగా చేస్తే దేవతల కన్నా వాళ్ళే మిమ్మల్ని ఎక్కువగా చూస్తారు. దేవతల కన్నా. ఎందుకంటే దేవతలు చాలా మందిని చూడాలి, కానీ మీ పితృదేవతలు గతించిన వాళ్ళు కేవలం వాళ్ళకి మీరు మాత్రమే, మీ కుటుంబ సభ్యులు మాత్రమే. అంతే కదా. నా కొడుకు కోడలు నా మనవలు, నా కొడుకు కోడలు నా మనవలు, వాళ్ళు పైకి వెళ్ళిన తర్వాత కూడా మీకోసమే ఆలోచిస్తారు. కానీ అక్కడ చిత్రమైన విషయం ఏమిటంటే, వాళ్ళు మీరు వాళ్ళకి ఏం చేయాలో అది చేసినప్పుడు మాత్రమే. చిత్రం ఏమిటంటే, మీరు వాళ్ళకి ఏం చెయ్యాలో అది చెయ్యనప్పుడు వాళ్ళ శాపం కూడా తగులుతుందని క్లియర్గా ఉంది. ఆ విషయాన్ని కూడా దయచేసి గమనించుకోవాలి. ఏదో ఒక విషయం పట్టిన విషయం ప్రకారం వెళ్ళిపోవడం కాదు. అందరూ కూడా ఇవన్నీ మళ్ళీ భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను. మీ అందరికీ మంచి జరిగితే నాకు అంతే సంతోషం అనేటువంటి ద్వారా చెప్పే మాట తప్ప వేరే మాట ఏమీ కాదు. అది మళ్ళీ చెప్పేటువంటి విషయం. ఇంకొక ప్రశ్న వేశారు, అందరూ క్లియర్ గా రండి. గర్భగుడిలోకి అందరూ వెళ్ళవచ్చా అనేటువంటి ప్రశ్న చాలా జాగ్రత్తగా వినాలి. కొన్ని గొళ్ళకి వెళ్ళచ్చు, కొన్ని గొళ్ళకి వెళ్ళకూడదు. కానీ
నా వ్యక్తిగత అభిప్రాయం అయితే వెళ్ళకపోవడమే మంచిది. చాలా మంచి ప్రశ్న అంటే నేను మీకు అందరికీ తెలియజేయాలనేటువంటి విషయం. ఎందుకంటే కొన్ని గుళ్ళకి వెళ్ళొచ్చు, కొన్ని గుళ్ళకి వెళ్ళకూడదని శర్మగల్ల సస్పెన్స్ లో పెట్టేసారు. ఏమిటండి మాకు అలా ఎలా తెలుస్తుంది అంటారేమో. బ్రాహ్మణులు ఉండి అర్చన చేసి నైవేద్యం పెట్టే గుళ్ళో గర్భ గుడిలోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. గ్రామ దేవతలు ఇలా రాముల వారి ఆలయాలు ఇటువంటి చోటకి మాత్రం వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు అంటే మీరు అడిగిన దానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అంటే నేను వెళ్ళొచ్చు అని చెప్తున్నాను తప్ప, నిజానికైతే వెళ్ళడం వల్ల మనకి అంత మంచి అయితే కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నేను సాధారణంగా ఎప్పుడు పంచి కట్టువ మీదే ఉంటాను. ఎప్పుడైనా మీకు తెలియదేమో, ప్యాంటు షర్టు వేసుకుంటే నేను యానం నుంచి కాకినాడ వెళ్తుంటే పక్క వాళ్ళ అమ్మవారి గుడి దగ్గర ఖచ్చితంగా ఆగుతాను. చాలా పవలకుల గుడి, అమ్మవారి గుడి, పటవాల తలుపులమ్మ గుడి. నేను ఆగినప్పుడు మీరు నమ్మండి, ఆ గుళ్ళో చేసేవారు మీ వారే, మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళు అయ్యా లోపలికి రండి, గర్భగుడిలోకి వెళ్ళండి అని చెప్తారు. మీరు నమ్మండి, నేను అవసరం లేదండి అని చెప్తాను. ఎందుకంటే అక్కడ ఒక మహా దివ్య శక్తి, వెలిగిపోయేటువంటి శక్తి మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అమ్మవారిని అగ్నిగా చెప్తారు. మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉన్నారు. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తున్నారు వినండి. ఒక పెద్ద స్థాయి వ్యక్తి ఉన్నారండి. ఒక పెద్ద, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఏదో మంత్రో ముఖ్యమంత్రో ఒక పెద్ద వ్యక్తి ఉన్నారు అనుకోండి. ఆయనతో మీకు ఏదైనా పని ఉందనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన చేతుల మీద రాసుకుంటూ అసలు పారిస్తారని రానివ్వరు. వాళ్ళు రానివ్వడమే కాదండి, మనం కూడా వెళ్ళడం భావ్యం కాదు. వారు అక్కడ ఉంటే వారి మహారాజులు ఉండేవారు పూర్వం. మహారాజు గారు సింహాసనం మీద కూర్చుంటే మెట్లన్నీ దిగిపోయి ఇక్కడికి వచ్చి మంత్రులు గారు ఎవరైనా మాట్లాడేవారు. ఈ రాజులందరికీ మహారాజు అయిన, ఈ రాణులందరికీ మహారాజ్ఞి ఆవిడ. అటువంటి తల్లితో అంటే నేను చెప్పి మాట మీకేదో వాళ్ళని దూరం చేస్తున్నట్టు కాదు, కానీ ఎంత మనకి అమ్మవారు ఇష్టమైనా దగ్గరైనా ఒక స్థాయి అంటూ మనం దూరంగా నిలబడమే మనకి మంచిది. ఇంకో రకంగా చూసుకుందాం. మనం వేసుకునేటువంటి బట్టలు, మనం చేసే మడి నిజానికి భగవంతుడి గర్భగుడిలోకి వెళ్ళేంత మడి కాదు మనకు. ఎందుకంటే ఎవరో పిలుస్తారు, ఎక్కడికో వెళ్తాం, ఎక్కడికో ఏదో ఇంకో చోటకి వెళ్తాం. అటువంటి వస్త్రాలతోటి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయేంత అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఒక చిత్రమైన విషయం చెప్తాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు నీకు చెప్పిన దానికి అది కొంతవరకు కరెక్ట్ ఏమో అని అనుకునేలా. అంజీరావు సినిమా ఉంటుంది, చిరంజీవి సినిమా. ఆ సినిమా క్లైమాక్స్ ఖచ్చితంగా చూస్తే ఇంకా ఒళ్ళు కలుగుపడుతుంది మాట. క్లైమాక్స్ చూస్తే విలను ఆ ఈశ్వరుడి మీద అమృత ధార పడుతుంటే అది పట్టుకొని తాగితే ఇంకా వాడికి మరణం ఉండదని ఆ సినిమా స్టోరీ. అయితే వాడు తాగేసి ఇంకా ఈ చిరంజీవికి లేకుండా చేసేస్తాడు. చేసేసి టైంలో చిరంజీవి ఏం చెప్తాడంటే ఇంకా అతన్ని సంహరించాలన్న ఉద్దేశంలో, నీకు ఒక తెలియని విషయం ఇంకోటి ఉంది, నేను చదివాను. అదేమిటంటే శివుడి మీద పడిన గంగ తాగడం కన్నా శివుణ్ణే పట్టేసుకుంటే నాకు నీకన్నా ఎక్కువ శక్తులు వచ్చేస్తాయి, ఆ విషయం నీకు తెలియదేమో అని చెప్పి అతన్ని భ్రమపెడతాను. అయితే వాడింకా తెలివైన వాడు కాదు. అమ్మ అలా ఎలా కుదురుతుంది, దగ్గరికి వెళ్ళినట్టుగా వెళ్ళి, మీకు ఐడియా వస్తుందా స్టోరీ? వెళ్ళినట్టుగా వెళ్ళి అమ్మ అలా ఎలా కుదురుతుంది, నాకు తెలుసు, ఆ గంగని పట్టుకుంటేనే మనకి మంచులు వస్తుంది తప్ప ఈశ్వరునే పట్టేసుకుంటే భస్మం అయిపోతాం, ఆ భస్మం నేనెవరు నిన్నే చేస్తానని చెప్పి ఆ చిరంజీవిని ఆ ఈశ్వరుడిని తోసేసినా చేస్తాను. అంటే అందులో కూడా మనకు అర్థమయ్యేది ఏమిటంటే భగవంతుడు వెళ్ళి పట్టేసుకుంటే మనకి ఆ అనుగ్రహం లభిస్తుంది అనుకోవడం సరైనది కాదేమో నా వ్యక్తిగత అభిప్రాయం. ఇంకా క్లారిటీగా చెప్పాలా? ఇంకా క్లారిటీగా చెప్తానండి, ఇంకా క్లారిటీగా చెప్తానండి. ఎంత ఇందాక చెప్పిన స్టోరీ వస్తుంది మళ్ళా. భగవంతుడి యొక్క శక్తి, ఆయన గొప్పతనం అంత గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు
ఆయనకి మనం దాసులమే కదా. ఆ దాసులు అయినప్పుడు దాసులు ఎలా ఉండాలో అలా మాత్రమే ఉండాలని చివరి క్లైమాక్స్ విషయం. మరలా ఇంకొక విషయం ఇందులో ఉంది. ఇవన్నీ చాలా చిత్రంగా ఉంటాయండి. అలాగే మళ్ళీ ఇదంతా చెప్పారు మీరు, అంటే మన భగవంతుడికి దూరంగా ఉంటే మంచిదా అలా అనుకోకండి. మరలా కొన్ని ఏమున్నాయంటే భగవంతుని ఒక విగ్రహ రూపంలాగా చూడకుండా సాక్షాత్తు అక్కడ ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి ఎదురుకుండా ఉన్నారు. అక్కడ ఆంజనేయ స్వామి చేతి మీద ఏదో పూలదండలో పురుగు పాకుతోంది. ఆ స్వామి వారి అక్కడ కూర్చుంటే ఆ పురుగు ఆయన మీద పాకితే మనం ఎలా ఒప్పుకోం కదా. ఆ పురుగు తీసేసేటువంటి భావన ఎవరికి కలుగుతుందో వాళ్ళది భక్తి. అలా చూడాలి. తప్ప మనం చాలాసార్లు చెప్తున్నాం, దీపాలని అగరత్తులన్నీ వెలిగించేసి ఇష్టం వచ్చినట్టు పెట్టేసి, ఇంకా చాలా చోట్ల కొబ్బరికాయలు కొట్టేయడం, అలాగే అగరత్తులు ఉంచేయడం, కాళ్ళకి పెట్టేయడం, నెత్తి మీద పెట్టేయడం, ఇది చేయకూడదు. ఇంకా భక్తులంటే ఓహో వీళ్ళు ఒక బ్రాండ్. నాకు ఈ మధ్య బాబిగా ఒకటి చెప్పారు, మన దేవి నవరాత్రుల్లో సభాముఖంగా స్టేజ్ మీద ఇలా సినిమాలో చెప్తారు కదండి బ్రాండ్ అని, అలా శర్మ గారు మా బ్రాండ్ అండి అన్నట్టుగా ఏదో చెప్పుకోవచ్చు. అంటే అలా కాకపోయినా ఫలానా శర్మ గారు పౌరోహిత్యం చేసే భక్తులు వాళ్ళకి విషయాలన్నీ తెలుసుంటాయి అనేలా మాత్రం మీరు అందరూ ఉండాలి. అంటే స్వస్తి. ఈ సందర్భం ఖచ్చితంగా నేను చెప్తాను. సో